ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క మాటలు. ఈ లోక బాటసారి ఓ విశ్వాసి, పరమునకు మార్గము పరిశుద్ధమైన తేజోమయం. కొందరే సాగుతారు కాంతి చూపుతూ. లోతు పరిశుద్ధుని సహవాసం కాదని నడిచాడు. సొంత బాటలో అవమానభరితుడు. చరిత్ర లిపిలో అతని నీతి, అతని సతి నిలిచింది. ఉప్పు స్తంభమై కేకలు వేస్తుంది. ఓ బాటసారి, వెనుతిరగకు, వెనుకాడగకు. వెండి లోకార్చన కోసం పరిగెత్తిన గెహాజీ దురాశకు ఫలితంగా నిలిచాడు కుష్ఠరోగి అయి. విశ్వాసి అనుదినం ఇరుకు మార్గమే మన ధ్యేయం, లాభమైన నష్టమైన శిలువ రుధిరమే మన కేంద్రం, అదే మన మార్గం, నిత్య గమ్యం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవరితే అని పరమగీతం 8:5 ఉందండి. మన మనశ్శాంతి లేక అల్లాడిన దినాలలో, జీవితానికి అర్థం తెలియనప్పుడు దైవన్వేషణలో దొరికింది ప్రేమ మార్గం, అదే ఇరుకు మార్గం. దేవునితో సన్నిహిత బంధమే అపురూపం. దైవవాక్యమే అమూల్య మార్గదర్శి. దైవశక్తియే అంతరంగ బలం. యేసు రక్తం ద్వారా దేవునికి బిడ్డలం, నిత్యత్వానికి వారసులం, పరలోక పౌరులం. శాశ్వత జీవం ఎంచుకో, నిత్యత్వం చేరుకో. చాలామంది క్రైస్తవులు ఇతరులోని తప్పులు, లోపాలు వెతుకుతూ బ్రతుకుతారు. కానీ సిలువ మీద బందిపోటు దొంగ పశ్చాత్తాపంతో అడిగినప్పుడు యేసు ఒక పాపం కూడా ఎత్తి చూపకుండా క్షమించారు. క్షమాపణ క్రైస్తవ లక్షణం. కాబట్టి ఇరుకు మార్గం కోరుకో, మనసారా క్షమించి, ప్రేమించి మేలు చేయి. పాట పాడడం తేలిక, జీవితమే క్రీస్తుకు గానలహరి. క్రీస్తు స్వరూపమే భక్తికి మూలం. దీనత్వం వాక్యానికి విధేయత. క్రైస్తవ లక్షణాలు పరిశుద్ధత, ప్రేమ, సమాధానము, దేవుడు కోరే ఫలాలు. జీవస్మరణ. సమస్యలలో క్రీస్తునే చూపిద్దాం. సిలువ విజయమే మన విజయం. ఇరుకు మార్గమే మన జీవన శైలి. సమరయ స్త్రీ యేసు చెప్పిన ప్రతి మాట విన్నది. యోహాను 4లో తన జీవితంలోనికి ఆయనని చేర్చుకుంది. చాలామంది క్రైస్తవులు వారం వెంబడి వారం చర్చికి వెళ్ళి దేవుని వాక్యం వింటారు, వచ్చేస్తారు. ఎలా స్పందిస్తున్నాము? సమరయ స్త్రీ యేసు ప్రభు చెప్పిన జీవజలం అంగీకరించింది. జీవితంలో ఎన్నడూ ఎరుగని అత్యానందం అనుభవిస్తూ ఆ గ్రామంలో ఆమె ప్రభువును పరిచయం చేసిన ఒక జీవజలపు ఓట అయింది. మనం మన కుటుంబంలో ఏమి ప్రవహింపజేస్తున్నాము? పరిశుద్ధత, ప్రేమ, జీవనదుల లేక పాపమా, భావోద్రేకాల? పరీక్షించుకుందామా? అనేక దినాలుగా ఈ వాక్యం మన హృదయాలలో మారుమ్రోగుతూ ఉంది అనుకుంటా. దీని అర్థం ఏమిటి? దేవుని వాక్య విధేయతతో పూర్తిగా ఆయన మీద ఆధారపడడం. దుఃఖం, ఆనందం, బాధ, వేదన, ఆరోగ్యం, అనారోగ్యం, కష్టం, లేమి, సమృద్ధిలో వాక్య ప్రకారం జీవించడం. అంతా శూన్యమైన నమ్మకం వదలం. బలహీనతలలో బలంగా వదలక దేవుని పట్టుకోవడం, అనుకోవడం. అంటే ఏమి స్థిరమైనది అనిపించకపోయినా విశ్వాసంతో జీవించడం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థనే ఆధారం. అది వీలైతే చేయడం కాదు, అదే మన కేంద్రం. ప్రార్థన లేకపోతే ఆత్మ నశించిపోతుంది, వాక్యం ఫలించదు. ప్రార్థన మన నాడి, అది మన జీవనది. దేవునితో మన జీవన స్రవంతి. అయితే ఎంతమంది నిజంగా ప్రార్థన ద్వారాను సంపూర్ణ విధేయతతో ధైర్యముగా అనుకోగలరు? వాక్యానికి సమర్పణతో కూడిన ప్రార్థన లేకపోతే సాతానుపై విజయం లేదు. ప్రియుని మీద అనుకోకపోతే లోకంపై జయం లేదు. ఓ నా ఆత్మ, అరణ్యమనే లోకంలో మేలుకో. మన సొంత బలంతో కాదు, ప్రియుని మీద ఎల్లప్పుడూ ఆనుకొని విజయ ధ్వనులతో సాగిపోదాం. ఓ చిన్న ప్రార్థన ఇలా చేసుకుందాం. ప్రభువా, నూతన దినంతో పాటు నూతన హృదయం దయచేయండి. సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యమును నూతన పరుస్తాను అన్న మీ వాగ్దానం ప్రకారం ప్రతిరోజు నా జీవితను నూతనపరచండి. మీ రక్తానికి ఎక్కడా ద్రోహం చేయలేను. మీ ప్రేమ కోసం జీవించే జీవితం అనుగ్రహించండి. నా శరీరానుసారమైన మనస్సుతో కాక ఆత్మానుసారమైన మనస్సుతో జీవించే శక్తి,
భక్తి, ఆరాధన, విశ్వాసం, జ్ఞానం, బుద్ధి, వివేకములు ఇయ్యండి. అనుదినం మీతో కలిసి జీవిస్తూ మీతో కలిసి ముగించే ధన్యతను ప్రసాదించండి. యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.